Like a Hellcat. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫిజిక్స్లోని ఫ్రిక్షన్ అనే టాపిక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రిక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ అపోజింగ్ ఫోర్స్ విచ్ కమ్స్ ఇన్ టు ప్లే టాంజెన్షియలీ బిట్వీన్ two surfaces to destroy the relative motion between them is called frictional force. Next, this is one vector and this is also one vector. In between them another vector will form. It is an resulting vector. It is also called as contact force. We need to find resulting force between two vectors. The formula is R is equals to root over n square plus f square. Next, f is directly proportional to n, because if f is increases, n also increases. F will decrease, n will also decreases. So that's why f is proportional to n. If proportionality will be not there, f is equals to mu n. F is frictional force, mu is coefficient of friction, n is normal force. So based on this concept, we will conclude that friction is a non-conservative force. సో గైస్, ఇప్పుడు మనము కాజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ కాజ్ ఏంటంటే, ఒక బాడీ తీసుకున్నామంటే, ఏదైనా ఒక స్మూత్ సర్ఫేస్ తీసుకుంటే బై మనం టచ్ చేసినామంటే స్మూత్గానే ఉంటుంది. కానీ పవర్ఫుల్ మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఆ స్మూత్ సర్ఫేస్ పైన నంబర్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో సెకండ్ కాజ్ ఏంటంటే, ఒక బ్లాక్ పైన ఇంకో బ్లాక్ పెట్టినామంటే మనకు తెలుసు ఫ్రెండ్స్, ఒక స్మూత్ సర్ఫేస్ పైన నంబర్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉంటాయి. అట్లే ఈ సర్ఫేస్ పైన ఉన్న ఇర్రెగ్యులారిటీస్ ఇంటర్లాక్ అయిపోయి వాటి మధ్య రిలేటివ్ మోషన్ క్రియేట్ చేసుకుంటాయి. అది సెకండ్ కేసు. థర్డ్ కేస్ ఏంటంటే, సేమ్ ఒక రెండు బ్లాక్స్ మధ్య ఇర్రెగ్యులారిటీస్ ఇంటర్లాక్ అయిపోయి ఒక సార్ట్ ఆఫ్ వెల్డింగ్ అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే, డ్యూ టు ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్. ఇది థర్డ్ కేస్. ఫోర్త్ కేస్ ఏంటంటే, అదే సేమ్ టూ బ్లాక్స్ ఈ రెండింటి మధ్య ఉన్న సర్ఫేసెస్ ఇంటర్లాక్ అయిపోయి వెల్డింగ్ అనేది, సార్ట్ ఆఫ్ వెల్డింగ్ అనేది వస్తుంది. అంటే వెల్డింగ్స్ వాటి రెండింటి మధ్య ఇంటర్లాక్స్ అనేవి ఏర్పడతాయి. ఒకవేళ ఆ పైన బ్లాక్కి మనము ఫోర్స్ ఇచ్చామంటే ఆ వెల్డింగ్స్ అనేవి బ్రేక్ అయిపోయి అండ్ ఈ బ్లాక్ అనేది మోషన్లోకి వస్తుంది. సో ఇది ఫోర్త్ కాజ్. ఫిఫ్త్ కాజ్ ఏంటంటే, ఫ్రిక్షన్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. సో ఏంటంటే, ఈ 4 కాజెస్లో నుంచి మనం ఏమి అర్థం చేసుకోవాలంటే, ఫ్రిక్షన్ అనేది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్ చదువుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అడ్వాంటేజ్ ఏంటేంటి ఈ ఫ్రిక్షన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటేంటివి? ఒకవేళ ఫ్రిక్షన్ అనేది లేకుంటే ఈ అన్డిజైరబుల్ ఆర్ డేంజరస్ మోషన్ అనేది క్రియేట్ అవుద్ది. ఎందుకంటే ఫ్రిక్షన్ అనేది ఒక అపోజింగ్ ఫోర్స్ కదా. ఈ ఫ్రిక్షన్ లేకపోతే ఉంటే ఒక డేంజరస్ మోషన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఫ్రిక్షన్ అనేది ఒక మన పాదంకి కింద భూమికి లేకుంటే మనం అది సర్ఫేస్ అంతా స్లిప్పరీగా మారిపోతుంది. అప్పుడు మనం జారి పడే అవకాశాలు ఉంటాయి. సో అందుకని ఇట్ ఈస్ డేంజరస్ మోషన్. ఫ్రిక్షన్ ఉంటే ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఏ కంట్రోల్డ్ మోషన్ టు అస్. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అస్. సో నెక్స్ట్ ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు మనం నడిచేటప్పుడు మన ఫీట్కి ఫ్లోర్కి మధ్య ఫ్రిక్షన్ ఉండడం వల్ల మనం సేఫ్గా నడవగలుగుతున్నాం. సో ఒకవేళ లేకుంటే అది ఒక డేంజరస్ మోషన్గా తయారైపోయి మనం కింద పడే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి, మనం స్క్రూస్, నెయిల్స్ వుడెన్లో పెట్టినప్పుడు ఫ్రిక్షన్ అనేది ఉండడం వల్ల అది స్టాండర్డ్గా అక్కడే ఉంటుంది. ఫ్రిక్షన్ అనేది లేకుంటే అవన్నీ ఊడి కింద పడిపోతాయి. సో నెక్స్ట్ ఏంటంటే, మనము పెన్తో రాస్తున్నప్పుడు కానీ, పెన్ని హోల్డ్ చేసినప్పుడు కానీ, గ్లాస్ని పట్టుకొని వాటర్ తాగుతున్నప్పుడు కానీ ఫ్రిక్షన్ అనేది అప్లై అవుతుంటుంది మన ఫింగర్స్కి ఆ గ్లాస్ టంబర్కి, లేదా మన ఫింగర్స్కి పట్టుకున్న పెన్కి. ఒకవేళ ఫ్రిక్షన్ లేదంటే అది జారిపోతుంది. సో నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్.
it result to loss of mechanical energy of body. ఒకవేళ ఫ్రిక్షన్ యాక్ట్ అయినప్పుడు ఆ బాడీ యొక్క మెకానికల్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్రిక్షన్ అనేది అప్లై చేసినప్పుడు ఆ బాడీ యొక్క వెహికల్స్ ఉంటాయి కదా, వెహికల్స్ కార్స్, బైక్స్, ఎప్పుడైనా ఎక్కువ ఫ్రిక్షన్ అప్లై అయినప్పుడు వాటి యొక్క ఎనర్జీ ఇంజిన్స్లోని పవర్ లాస్ అయిపోతుంది. So these are the advantages and disadvantages of friction. So these are very important for us. So learn it. So friends, మనం ఇప్పుడు మెథడ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఫ్రిక్షన్ గురించి నేర్చుకున్నాం. There are three methods of reducing friction. One is polishing, second one is lubricants, adding lubricants, and third one is using ball bearings. So first method is the best method to reduce the friction. So first one is polishing. అంటే ఏంటి? The friction between two surfaces reduced by polishing the surfaces to some extent. ఎక్స్టెంట్ అంటే ఏంటంటే సర్ఫేసెస్ని మనము పాలిష్ చేసినామంటే టూ సర్ఫేసెస్ మధ్య ఉన్న ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది టు సమ్ ఎక్స్టెంట్. ఆ ఎక్స్టెంట్ దాటి మనం పాలిష్ చేసినామంటే సర్ఫేసెస్, ఆ సర్ఫేసెస్ పైన ఉన్న ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి దానిపైన ఉన్న రిలేటివ్ మోషన్ని అపోజ్ చేసి ఫ్రిక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఈ పాలిషింగ్ అనేది అప్ టు సమ్ ఎక్స్టెంట్ మాత్రమే మనం సర్ఫేసెస్ని పాలిష్ చేయాలి. అప్పుడే మనకి ఫ్రిక్షన్ అనేది రెడ్యూస్ అవుతుంది. అంతకు మించి చేసామంటే ఫ్రిక్షన్ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్, lubricants. Adding lubricants. A thin layer of an oil or fluid is used between the surfaces in contact to reduce friction. ఏవైనా టూ సర్ఫేసెస్ మధ్య మనం ఆయిల్ కానీ ఫ్లూయిడ్ కానీ వాడామంటే వాటి మధ్య ఉన్న ఫ్రిక్షన్ అనేది తగ్గిపోతుంది. సో నెక్స్ట్, యూజింగ్ బాల్ బేరింగ్స్. The free wheels of vehicles are provided ball bearings to reduce friction. ఫ్రీ వీల్స్ ఆఫ్ వెహికల్స్, వీల్స్ దగ్గర ఏ వెహికల్ అయినా తీసుకోవచ్చు, ఏదర్ కార్, బస్, టూ వీలర్, ఎక్సెట్రా ఎక్సెట్రా. వాటి యొక్క వీల్స్ దగ్గర బాల్ బేరింగ్స్ అనే ఒక ఐటమ్ ఉంటుంది. ఆ బాల్ బేరింగ్స్ అనేవి ఫ్రిక్షన్, టైర్స్ దగ్గర ఫ్రిక్షన్ అనేది తగ్గిస్తుంది. అందుకే ఎంత ఫ్రిక్షన్ తగ్గితే అంత ఫాస్ట్గా ముందుకు వెళ్ళే వెహికల్ అనేది మూవ్ అవుతుంది. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్ అబౌట్ ఫ్రిక్షన్. సో guys, these are points to remember in your mind and very very important to apply in conceptual understanding questions and reasoning and analysis questions. So these are the points to remember, and these are very very important to NEET examination. So thank you guys, bye bye. Don't forget to like and subscribe my channel.